నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఆగస్ట్ 3 ఈసెట్ 2021 అంటే ఈసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఈ 30 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ పైన బి రాఘవేంద్ర సాయి తేజ ఈసెట్ 2013 స్టేట్ 14th ర్యాంక్ ఈసీ బ్రాంచ్ స్టేట్ 14th ర్యాంక్ స్టూడెంట్ మన సాయి మీద స్టూడియోలో ఉన్నాడు. సో ఆయన మాటల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఈ 30 డేస్ స్ట్రాటజీస్ ఎట్లా కొనసాగిస్తే బాగుంటుంది, ఏ విధంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ సబ్జెక్టుల పైన ఫోకస్ చేయాలనే దానిపైన మనం ఈరోజు మన సాయి మీద స్టూడియోలో సాయి తేజ మనకు సూచనలు ఇవ్వడానికి ఉన్నాడు. హలో సాయి తేజ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ నమస్కారం. నా పేరు బండారి రాఘవేంద్ర సాయి తేజ. నేను 2013లో ఈసెట్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ రాయడానికి నేను సాయి మీదలో కోచింగ్ తీసుకున్నాను. ఇది నాకు చాలా బెనిఫిట్ జరిగింది అప్పుడు. సో ఇప్పుడు కూడా మీకు డిప్లొమా కాలేజ్తో స్టార్ట్ చేయి. నువ్వు డిప్లొమా ఎక్కడి నుంచి చదువుకున్నావు అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఓకే, నేను 2010లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి డిప్లొమాలో జాయిన్ అయ్యాను. రామంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నేను డిప్లొమా పూర్తి చేశాను. 2013 ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ డిప్లొమా. 2012 నుంచి 2013 వరకు నేను ఈసెట్ కోచింగ్ సాయి మీదలో తీసుకోవడం జరిగింది. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో మేమున్నప్పుడు మా బ్యాచ్కి చాలా మంచి లెక్చరర్స్ రావడం కూడా జరిగింది అప్పుడు. సో నాకు సబ్జెక్ట్ ఫౌండేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయినా కూడా అక్కడ నేను నేర్చుకున్నంత కూడా మంచి పర్సంటేజ్ వచ్చినా కూడా అక్కడ ఒక బుకిష్ నాలెడ్జ్ అనేది ఉండేది. బట్ ఆఫ్టర్ జాయినింగ్ సాయి మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. అంటే బుక్ నువ్వు 2013 ఈసెట్ కదా, సెకండ్ ఇయర్లో కోచింగ్ చేరావా, థర్డ్ ఇయర్లో కోచింగ్ చేరావా? కొద్దిగా గట్టిగా మాట్లాడు, పిల్లలకి వాయిస్ గట్టిగా. నేను థర్డ్ ఇయర్లో ఈసెట్ కోచింగ్ జాయిన్ అయ్యాను సార్. థర్డ్ ఇయర్ ఎందుకంటే కెమెరా దిక్కు. థర్డ్ ఇయర్లో నేను ఈసెట్ కోచింగ్ జాయిన్ అయ్యాను. మీన్స్ అప్పుడున్న సిచ్యువేషన్లో మా సీనియర్స్ అందరూ కూడా సజెస్ట్ చేసింది థర్డ్ ఇయర్లో జాయిన్ అవ్వమని. బట్ చాలామంది ఇప్పుడు సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అది ఇంకా చాలా బెనిఫిట్ అని నేను తెలుసుకున్నాను ఇప్పుడు. కానీ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతే మీకు ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎంతసేపు అంటే మీరు కాలేజ్లో నేర్చుకుంది, లెక్చరర్స్ చెప్పింది అంతా మీకు మంచిగానే ఉన్నప్పటికీ ఆ నాలెడ్జ్ అంతా కూడా మీకు బుకిష్ నాలెడ్జ్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయినప్పుడు మీరు డిఫరెంట్ సెక్షన్స్ మీరు చూస్తారు. ఎందుకంటే సాయి మీద అనేది ఒక ఇన్స్టిట్యూట్ అని మనం చెప్పుకుంటాం కానీ బట్ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఓషియన్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే టాప్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎప్పుడైతే మీకు ఇంటరాక్షన్ బాగా జరుగుతుందో ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ అంటే మీ ఇంటరాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాళ్ళని మీరు ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ కాలేజ్లో మీరు వాళ్ళకి ఎలా చెప్తున్నారు, మీ కాలేజ్లో మీకు ఎలా చెప్తున్నారు, ప్లస్ ఇవన్నిటికీ కూడా అంటే ఇన్ని డిఫరెంట్ సెక్షన్స్కి అర్థమయ్యేటట్టు చెప్పే లెక్చర్స్ మీరు చూడగలరు సాయి మీదలో. ఇప్పుడు మీరు ఒక టాప్ కాలేజ్ తీసుకోండి, రామంతపూర్ కానీ మాసప్ ట్యాంక్ కానీ, అక్కడ లెక్చరర్స్ అందరూ కూడా ఎట్లా చెప్తారంటే వీళ్ళంతా కూడా మంచి స్టూడెంట్స్, సో మేము ఫాస్ట్ ట్రాక్లో చెప్పినా కూడా వీళ్ళకి అర్థమవుతుంది, ఆ విధంగా ఉంటుంది. కానీ సాయి మీదలో అలా కాదు, అందరికీ అపీల్ అవ్వాలి. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తారు లెక్చరర్స్ అనేది. సాయి మీదలో ఇంకోటి నేను చూసిన 2 బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. మామూలుగా ఒక స్టూడెంట్కి మంచి ర్యాంక్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది అన్నది ఒక ఒపీనియన్ మాత్రమే. కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక డైమెన్షన్ మాత్రమే. అన్ని డైమెన్షన్స్లో కూడా ఒక స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఒక మంచి ర్యాంక్ అనేది ఆ స్టూడెంట్కి వస్తుంది. అంటే సైకలాజికల్గా కానీ ప్లస్ ఎడ్యుకేషన్ వైజ్గా కానీ. ఈ సైకలాజికల్గా స్టూడెంట్స్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సైకలాజికల్ మోటివేషన్ అనేది సాయి మీదలో మీకు దొరుకుతుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అని నేను చెప్పాలి నిజానికి. ఎందుకంటే స్టూడెంట్కి మోటివేషన్ అనేది చాలా అవసరం. ఒక ర్యాంక్ ఎందుకంటే ఒక సక్సెస్ రావాలంటే స్టడీ కన్సిస్టెంట్ వర్క్ అనేది ఉండాలి. ఆ కన్సిస్టెంట్ వర్క్ వాళ్ళు చేయాలంటే ఎప్పటికీ అప్పుడు వాళ్ళని పుష్ చేసే ఫోర్స్ ఒకటి ఉండాలి. ఆ ఫోర్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది ఈ లెక్చరర్స్ ద్వారా. సాయి తేజ అన్నట్టు ఒక ఫేమస్ పర్సనాలిటీ గాంధీజీ గారు వారు ఏమన్నారంటే an educational person must have 4 qualities: physically, economically, socially, mentally. It should be standard. అదే విధంగా మనం కూడా పిల్లల్ని అంటే ఒక్కటే అంటే సాయి మీదకి వచ్చినామంటే నీకు ర్యాంకు ఆ స్టైల్ ఉండదు. ఇక్కడ అన్ని రంగాలుగా నువ్వు కూడా అబ్జర్వ్ చేసి ఉంటావు, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటావు. అన్ని రంగాలుగా మొత్తానికి వాడు సోషల్గా, ఎకనామికల్గా, ఫిజికల్గా, మెంటల్గా. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకు ఒక 1 month టైం ఉంది సాయి తేజ. ఈ 1 monthలో వాళ్ళు ఏం చేస్తే ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మార్చేది ఈసెట్.
అవునా కాదా? ఇప్పుడు సపోజ్ నువ్వు స్టేట్ 14th ర్యాంక్ సంపాదించావు, నీకు కొద్ది బార్డర్లో నీకు ఇది JNTU-H సీట్ దొరికింది. JNTU-H సీట్ దొరకకుండా వేరే ఏదో కాలేజీలో పడితే ఓకేనా, ఒక మార్కుతో ఒక 2 మార్కులతో డిఫరెన్స్ ఉండేదా కాదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో 5 సీట్లు, JNTU-Hలో 6 సీట్లు, అంతేనా? సో 11 సీట్స్, ఇతను 14th ర్యాంక్, అదృష్టం కొద్దీ BCB రిజర్వేషన్, సో బార్డర్లో అతనికి సీట్ దొరికింది. ఒకవేళ ఒక్క మార్కు తేడాలో అయినా కూడా యూనివర్సిటీ కాలేజీ మిస్ అయ్యేవాడు. యూనివర్సిటీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్కి ప్రైవేట్ కాలేజెస్ అఫ్కోర్స్ CBIT, వాసవి, VNR విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, రంగరాజు, ఇట్లా MVSR చాలా కాలేజీలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. బట్ యూనివర్సిటీలో కొన్ని ఆపర్చునిటీస్ వేరే వాటితో కంపేర్ చేస్తే, ప్రైవేట్ కాలేజీతో కంపేర్ చేస్తే డెఫినెట్గా కొద్దిగా అయితే డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో నీ మాటలో కూడా చెప్దు. అయితే ఒక్కటి మళ్ళీ నేను చెప్తున్నా, 1 మంత్ వాళ్ళకి టైం ఉంది. ఈ 1 మంత్ మీరు చేసే పని మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ జీవితానికి ఒక దారి చూపిస్తుంది. ముఖ్యంగా మీ పేరెంట్స్కి నేను పదే చెప్తున్నా, చాలాసార్లు చెప్తున్నా, వాళ్ళకి ఈ పాండమిక్లో మీరు 10 రూపాయలు మిగిలిచ్చినా కూడా అది మిగిలిచ్చినట్టే. మీరు సంపాదించి పెట్టాల్సిన పని లేదు పేరెంట్స్కి. మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళ ఖర్చు కాకుండా, బర్డెన్ కాకుండా చూసుకోండి. 1000 లోపు వస్తేనే మనకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. 1000 లోపు వస్తేనే నీకు టాప్ 100లో ర్యాంక్ వస్తుంది, టాప్ 100 లోపు వస్తేనే టాప్ 10 కాలేజీలో సీట్ వస్తుంది. ఇవి వాళ్ళ మైండ్లో పెట్టుకొని చేయాల పని. సో ఈ 1 మంత్ వాళ్ళు ఏ విధంగా మ్యాథ్స్ పరంగా, ఫిజిక్స్ పరంగా, కెమిస్ట్రీ పరంగా, ఇంజనీరింగ్ పరంగా, మళ్ళీ అసలు ఇప్పుడు సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, థర్డ్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరు ఇప్పుడు సమానంగా ఉన్నారు. వాళ్ళంతా జస్ట్ ఇప్పుడు 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యారని అనుకోవాలి. అలా అనుకొని వీళ్ళకి గైడెన్స్ ఇద్దాం. ఎందుకంటే ఎవరు దీంట్లో చదివారు, ఎందుకంటే ఈ పాండమిక్లో ఇప్పుడు లైవ్ ఇది మన ఆఫ్లైన్ లేదు, మొత్తం ఆన్లైనే. కాబట్టి ఎవరు చదువుతలేరు, ఎవరికి ఎట్లా గైడ్ చేయాలి మనకు తెలియదు. కాబట్టి మేమిద్దరం మాట్లాడే మాటలు ఏంటంటే, మీరు జస్ట్ ఈ ఒక 5 days అయ్యింది మా దగ్గర జాయిన్ అయ్యి, కాకపోతే మీకు మంచి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని దాని మాటలు మనం డిస్కస్ చేద్దాం. సో సాయితేజ, ఇప్పుడు నేను అన్నట్టు కరెక్ట్గా వాళ్ళు సెకండ్ ఇయర్లో కాదు, థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో కూడా కాదు, బట్ దే కెన్ డూ ద వర్క్, దే హ్యావ్ ద నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఈ నెలలో. వాళ్ళకి మనం మ్యాథ్స్ పరంగా ఫస్ట్ మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా నేను చాలాసార్లు చెప్తుంటా, బట్ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి తొందరగా మైండ్లోకి వస్తుంది. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా, మ్యాథ్స్లో ఎలా ఏం చేయమంటావు చెప్పు నీ మాటల్లో, లాస్ట్ 1 మంత్ స్ట్రాటజీ. సార్, మ్యాథమెటిక్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 10 to 15 చాప్టర్స్ ఉంటాయి. 10 to 15 చాప్టర్స్ యొక్క ఫార్ములాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ అజంప్షన్లో ఉండేది ఏంటంటే, మ్యాథమెటిక్స్లో వాళ్ళు ఆల్మోస్ట్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, IIT లెవెల్లో ఇస్తారు, ఇంటర్మీడియట్ MSET లెవెల్లో ఇస్తారు. బట్ మ్యాథమెటిక్స్లో మీకు 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి మీకు ఈ సెట్లో. ఆ 50 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 30 to 35 క్వశ్చన్స్ అనేవి కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 30 to 35 కాకపోతే మనకి ఫార్ములాస్ మీద చాలా కమాండ్ ఉండాలి. కొద్దిగా స్ట్రెస్ చేసి చెప్పు ఈ మాట, ఎందుకంటే అందరూ నాకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే కష్టము, నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, నేను మ్యాట్రిసెస్ ఇంకా కంప్లీట్ చేయలేదు, వినలేదు, ఇంటిగ్రేషన్ కంప్లీట్ కాలేదు, ఈ డైలాగులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చేయవలసింది మళ్ళీ ఇందాక నువ్వు మాట్లాడినమాట ఒకసారి స్ట్రెస్ చెప్పు. 50 మార్క్స్లో ఎన్ని మార్కులు? 50 మార్క్స్లో ఖచ్చితంగా 30 to 35 మార్క్స్ మీకు డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ వస్తాయి. ఫార్ములా బేస్డ్, ఫార్ములా అప్లికేషన్, అంతకంటే మించి ఉండదు. అంటే స్ట్రెస్ చేసి జనాలకు ఫార్ములా బేస్డ్ అండ్ ఫార్ములా అప్లికేషన్ క్వశ్చన్స్ మాత్రమే మీకు వస్తాయి. 30 to 35 క్వశ్చన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ సెక్షన్లో చూసుకున్నా కూడా మినిమం 50 to 60% క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఖచ్చితంగా చేసే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సెట్ అనేది డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అని అందరూ అజంప్షన్ చేసుకుంటారు. బట్ 50 to 60% క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ని ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు బేసిక్లీ క్లాసెస్ విన్నా వినకపోయినా, ఒకవేళ క్లాసెస్ ఏమన్నా మిస్ అయినా కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర డిప్లొమాలో ఆల్రెడీ ఈ చాప్టర్స్ కవర్ చేసి ఉంటారు. ఆ బేసిక్ ఫార్ములాస్ అనేవి మీరు రాసుకొని బాగా రివైజ్ చేయాలి వాటిని. ఒక చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ మీరు మినిమం 10 to 12 times, 10 to 15 times మీరు రివైజ్ చేస్తే ఆ ఫార్ములాస్ నాలెడ్జ్తో మీకు తెలియని క్వశ్చన్ కూడా, మీరు ఎప్పుడు అటెంప్ట్ చేయని క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎగ్జామ్లో. సో ఫార్ములాస్ అనేటివి ఫండమెంటల్గా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చేయలేము, దట్ ఈస్ నాట్ పాసిబుల్.
సో మీరు ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఒక చాప్టర్ నుంచి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక 50 క్వశ్చన్స్ చేసినా కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి చేసినా కూడా మీకు మ్యాథ్స్ 30 to 35 క్వశ్చన్స్ మీరు క్లియర్ చేయగలుగుతారు ఎగ్జామ్లో. 35 మార్క్స్ వచ్చినాయంటే 100% వాళ్ళ 100 లోపు ర్యాంక్ వస్తుంది. తప్పకుండా సార్ 100 లోపు ర్యాంక్ వచ్చిందంటే టాప్ 5 కాలేజీలో సీట్ వస్తుంది. సాధారణంగా స్టూడెంట్స్ అంటే ఇచ్చిన మెటీరియల్ సాయి మీద మెటీరియల్ ఉంది మన దగ్గర. సాయి మీద మెటీరియల్లో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అంటే వెరీ ఈజీ క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్. మీరు ఈ క్లాసిఫికేషన్ మీ అంతా మీరు చేసుకోగలగాలి. ఈ క్వశ్చన్ చూడగానే ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని టీచర్ ఖచ్చితంగా చెప్పుకుంటుంది. అటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అటువంటి క్వశ్చన్స్ మీరు బాగా చూసుకోవాలి. ఆ తర్వాత మీకు టైం ఉంటే కనుక రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు వెళ్ళండి. ఇది మ్యాథ్స్లో నేను చెప్పే స్ట్రాటజీ. ఫస్ట్ మీరు ఫార్ములాస్ బాగా ఒక చాప్టర్ వైజ్ ఫార్ములాస్ రాసుకోవడము, దాన్ని 10 to 15 టైమ్స్ రివైజ్ చేయడము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టీచర్ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి బాగా చూసుకోవడం. ఇది మీరు చేయాల్సిన పని. అంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఫిజిక్స్ మీరు చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేది మ్యాథ్స్ ఒకసారి నువ్వు అంటే సాయి తేజ చెప్పిన మాటలకి కొన్నిగా నేను యాడ్ చేసి చెప్తాను మీకు. సో సాయి తేజ చెప్పినట్టు సో మొత్తం టోటల్గా అన్ని చాప్టర్లు కాకుండా మీకు బాగా వచ్చిన చాప్టర్లు, మీకు ఏవైతే ఈజీగా చేయగలుగుతామో, ఏవైతే నాకు వచ్చో, ఏవైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశామో, ఏవైతే కంపల్సరీగా దాంట్లో బిట్ అడుగుతాడు ఇంపార్టెంట్ ఇది అనుకున్న వాటిని పట్టుకోండి. స్టార్టింగ్లో పట్టుకొని స్టార్ట్ చేయండి. ఓకే, ఇందాక సార్ అన్నట్టు ఫార్ములా బేస్డ్, ఫార్ములా అప్లికేషన్స్, దాని నుంచి స్టార్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 30 టెస్ట్ 28 టెస్టులు చాప్టర్ వైజ్గా నువ్వు అన్నట్టు. ఇందాక సాయి తేజ ఏమన్నాడంటే చాప్టర్కి ఒక 40-50 క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అని అన్నాడు. మరి ఇప్పుడు 40-50 క్వశ్చన్లు కాకపోయినా మినిమం 30 క్వశ్చన్లు మనం ఒక్కొక్క టాపిక్కి ఆల్రెడీ సెల్ఫ్ టెస్ట్ రాసినాము, ఆన్లైన్ టెస్ట్ రాసినాము, ప్రాక్టీస్ సెట్లో ఉన్నాయి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 30 క్వశ్చన్లు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళకి రెడీ చేసి పెట్టాం. టార్గెట్ ఈసెట్ 2021 అని మ్యాథమెటిక్స్లో 28 టెస్టులు పెట్టాం. ఓకే, ఆ 28 టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా లేదా? సరిపోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు విత్ సొల్యూషన్స్ పెట్టాం. ఇప్పుడు ఎందుకంటే ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ ఎగ్జామ్ దగ్గర పడే స్టేజ్లో ఎవరు కూడా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వచ్చే అవకాశం పాసిబిలిటీ 50% ఉన్న క్వశ్చన్స్ కానీ ఎవరు పెట్టరు. 80 to 90% ఖచ్చితంగా వస్తాయి అన్న క్వశ్చన్స్ మాత్రమే లెక్చరర్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మాత్రమే మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, మీరు అది గమనించాలి. ఈ టైంలో మీకు ఎవరు సజెస్ట్ చేసినా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సజెస్ట్ చేస్తారు తప్ప 50% ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఎవరు సజెస్ట్ చేయరు. 80 to 90% ఇటువంటి మోడల్స్ అంటే క్వశ్చన్స్ అనే కాదు, మోడల్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఈ మోడల్లో క్వశ్చన్ రావచ్చు, ఆ మోడల్స్ని బేస్ చేసుకొని మీరు ఇంకో 2-3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మీకు టైం ఉంటే ప్రిపరేషన్లో. ఆ విధంగా మీరు ప్రిపేర్ కావాలి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో అదేవిధంగా నెక్స్ట్ మనం ఫిజిక్స్ విషయానికి వద్దాం. ఇంకోటి ఫిజిక్స్ విషయానికి వద్దామంటే నాకు బాగా గుర్తు 2013లో రెగ్యులర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ కొద్దిగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా షెడ్యూల్లో డిస్టర్బెన్స్ జరిగింది 2013 ఈసెట్లో. అంటే వీతంది అంటే 13 ఈసెట్ అయిపోయింది, 14 కదా. నువ్వు నీ బ్యాచ్కైనా నెక్స్ట్ బ్యాచ్కి చెప్పావా? నెక్స్ట్ బ్యాచ్ అంటే 2013 ఈసెట్ రాసిన తర్వాత JNTHలో సీట్ వచ్చింది. JNTH సీట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో నాకు ఫిజిక్స్ షెడ్యూల్ కొద్దిగా ఫ్యాకల్టీ షెడ్యూల్ ఇర్రెగ్యులర్గా ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చేవారికి నేను ఇతనికి ఒక మాట అడిగాను. నేను సాయి తేజ నేను ఇక్కడ ఒక 3-4 బుక్కులు పెడుతున్నా, దీంట్లో నువ్వు ఈసెట్ రాసావు కదా, 14th ర్యాంక్ వచ్చింది కదా, మంచి క్వశ్చన్లు టిక్కు పెట్టు సాయి తేజ అని పెట్టి ఆ టిక్కులు పెట్టించిన క్వశ్చన్స్ అన్ని టైప్ చేయించి సాయి తేజ ప్లీజ్ క్లాస్లోకి పోయి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే ఎస్ సార్ అని చెప్పాడు. ఎస్ సార్ అని చెప్పి క్లాస్లో వెళ్ళి ధైర్యంగా క్లాస్ చెప్పాడు. క్లాస్ చెప్పిన తర్వాత అతని దాదాపు 2-3 నెలలు ఫిజిక్స్ ఫ్యాకల్టీగా నేను వాడాను. ఎందుకంటే జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా జనరల్గా డేర్ చేయరు. ఏదైనా ఇన్స్టిట్యూట్లో పనిచేయాలంటే ఇంకొక ఇన్స్టిట్యూట్లో పనిచేసి రావాలి, లేదంటే బీటెక్ అయిపోయిందా ఎంటెక్ అయిపోయిందా అని అంటారు. నా దగ్గర ఒక దమ్ము ఉండాలి, నా దగ్గర ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి, ఒక డెడికేటెడ్గా అయ్యే క్యాండిడేట్ ఉంటే డెఫినెట్గా రేపొద్దున మీరు కూడా ఫ్యాకల్టీగా కూడా తయారు కావచ్చు. ఫ్యాకల్టీగా అంటే ఏంటంటే మీరు చదువుకుంటూ కూడా ఫ్యాకల్టీగా పని చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్తున్నా, అతను 2014లో దాదాపు 3 మంత్స్ అతను ఫిజిక్స్ క్లాసెస్ చెప్పాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు కూడా మీ ముందు ఏదైనా అవకాశం వస్తే మాత్రం దాన్ని ఉపయోగించుకోండి. నేను అతను వచ్చి ఫిజిక్స్ క్లాస్ చెప్పమని చెప్పలే. నీకు స్టేట్ 14th ర్యాంక్ వచ్చింది కదా, నాకు కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, నువ్వు బాగా చదివావు కాబట్టి కొద్దిగా ఫిజిక్స్లో టిక్ పెట్టేయమంటే టిక్ పెట్టించాడు. టైప్ చేయించేసి డైరెక్ట్గా క్లాస్లోకి పంపించిన, పోయి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిన, ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు.
అదే నమ్మకం మీద అతనికి 3 నెలలుగా నేను ఫ్యాకల్టీగా వాడాను. సో ఆల్రెడీ అతనికి ఫిజిక్స్ చెప్పాడు కాబట్టి, ఫిజిక్స్ అంటే అతనికి ఇష్టం కాబట్టి అతని మాటల్లో కరెక్ట్గా ఫిజిక్స్ గైడెన్స్, ఫిజిక్స్ అంటే వెయిటేజ్ కావచ్చు, లేకపోతే ఈ తక్కువ పీరియడ్ జనరల్గా ఎట్లా అంటే ఫిజిక్స్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ కంటే కొద్దిగా ఫిజిక్స్ డిఫరెంట్. మ్యాథమెటిక్స్ అంటే 30 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీగా ఆ మాటలు దిగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫిజిక్స్లో కాన్సెప్చువల్ నాలెడ్జ్ బిల్డప్ చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థమైతే కానీ చేయలేరు. మళ్ళీ అందులో కూడా కొన్ని చాప్టర్లు ఉంటాయి, డైమెన్షన్స్ ఉన్నాయి. గట్టిగా కూర్చున్నాం అనుకో 1 మార్క్ వచ్చేస్తుంది అంతే. 1 కాదు 4 మార్కులు వస్తాయి. ఎందుకంటే డైమెన్షన్స్ అనేవి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి ప్రతి చాప్టర్లో ఉంటాయండి యూనిట్స్, అవునా కదా? కాబట్టి ఒక్కసారి నీ మాటల్లో ఫిజిక్స్లో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనం చూసాం ఇందాక. మ్యాథమెటిక్స్ నేను చెప్పాను మీకు ఫార్ములాస్ బాగా రివైజ్ చేయాలని, కానీ ఫిజిక్స్లో ఫార్ములాస్ ఉంటే సరిపోదు. ఆ ఫార్ములా యొక్క డిస్క్రిప్షన్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాస్ ప్లస్ డిస్క్రిప్షన్, ఈ ఫార్ములా డిస్క్రిప్షన్లోనే కాన్సెప్చువల్ నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకోవాలి. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది సెపరేట్గా, అది ఫిజిక్స్ ఇట్ ఈస్ నాట్ డీలింక్డ్ ఫ్రమ్ ద ఫార్ములాస్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద ఫార్ములాస్తో లింక్ అయి ఉన్నది ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది. మనకు ఫిజిక్స్లో కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూడొచ్చు. ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే న్యూమరికల్ క్వశ్చన్స్. మీకు 25 క్వశ్చన్స్ న్యూమరికల్ క్వశ్చన్ ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 to 17 క్వశ్చన్స్. మిగతావన్నీ కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మనము ఎట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములాలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, సింపుల్ హార్మోనిక్ మోషన్ మనం తీసుకున్నట్లయితే అందులో సింపుల్ పెండలం ఒక ఫార్ములాస్ ఉంటాయి, ప్లస్ బ్లాక్స్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కాన్సెప్చువల్ వైజ్గా అంటే ఫార్ములాస్ నేర్చుకోవడం కాదు, జస్ట్ న్యూమరికల్ నేర్చుకోవడం కాదు, ఆ ఫార్ములాస్తో మనం రేషియోస్ కానీ ప్రపోర్షన్స్ కానీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఆ ఫార్ములాస్ తోటి మనం బిల్డప్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాథ్స్ చెప్పినట్టు కూడా ఈ ఫిజిక్స్లో చాప్టర్ వైజ్ మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాసుకొని వాటిని బాగా రివైజ్ చేస్తే ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ యూనిట్స్ అండ్ కొన్ని చిన్న చాప్టర్స్ ఉంటాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది చాలా చిన్న చాప్టర్. అది సాధారణంగా 4 hours మీరు కష్టపడితే ఖచ్చితంగా అందులో క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. కొన్ని లెందీ చాప్టర్స్ ఉన్నాయి, కైనమాటిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఇటువంటి చాప్టర్స్కి మీరు ఖచ్చితంగా 7 to 8 hours స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి ఫార్ములాస్ ప్లస్ థియరటికల్ నాలెడ్జ్ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు న్యూమరికల్స్ ప్లస్ రిమైనింగ్ థియరటికల్ క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు. సో ఫిజిక్స్ ఆ విధంగా చేస్తే సరిపోతుంది. సో ఫిజిక్స్లో ఎక్కువ ఆవేశపడద్దు, ఎందుకంటే 1 month టైం ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు బాగా గట్టిగా ఫౌండేషన్ ఉంటే, ఆల్రెడీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ మీరు బిల్డప్ చేసుకొని ఉంటే, ఆల్రెడీ బాగా మీకు ఫిజిక్స్ వచ్చు అనుకుంటే దాన్ని టచ్ చేయండి. లేదు అంటే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ మొత్తానికి డైమెన్షన్స్, వెక్టార్స్, కైనమాటిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, దీంట్లో మొత్తం ఓవరాల్గా ఏ చాప్టర్స్ని వాళ్ళకి ఫోకస్ చేయమంటారు? వర్క్ పవర్ ఎనర్జీ, కైనమాటిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వెక్టార్స్, ఈ 4 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. బట్ వాళ్ళు ఈ తక్కువ టైంలో ఏవి చేస్తే సక్సెస్ అవుతారు? సార్ ఈ తక్కువ టైంలో ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏదైనా కావచ్చు, మీరు ఫండమెంటల్స్ మీద బాగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, బట్ వీ వాంట్ టు స్కోర్ బెటర్. అంటే ఫండమెంటల్స్, యూ హ్యావ్ టు హిట్ ద ఫండమెంటల్స్ ఓన్లీ. సో ఫార్ములాస్ ప్లస్ ఈ ఫార్ములాస్తో అసోసియేటెడ్ థియరటికల్ నాలెడ్జ్ అది మీరు బాగా రివైజ్ చేయాలి. న్యూమరికల్స్ మీకు అందినంత వరకు, అంటే మీరు ఎంత చేయగలిగితే అంత. న్యూమరికల్స్ని మీరు ఎప్పుడు డివైడ్ చేసుకోవాలి, డైరెక్ట్ న్యూమరికల్స్ని అటాక్ చేయకూడదు. యూ హ్యావ్ టు డివైడ్ దెమ్. డిఫికల్ట్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. మీకున్న టైంని బట్టి ఈజీ అండ్ మోడరేట్ ఫస్ట్ కవర్ చేయండి, ఆ తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఎందుకు నేను డిఫికల్ట్ క్వశ్చన్స్ మీరు లాస్ట్ చేయాలని చెప్తున్నానంటే, డిఫికల్ట్ క్వశ్చన్స్, ఆ డిఫికల్ట్ అనే పేరు ఎందుకు వస్తుందంటే దానికి ఎక్కువ టైం పడుతుందని దాని అర్థం. ఎక్కువ టైం పట్టే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనము లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ. తొందరగా చేసే క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ చేసేయాలి. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి టైం లిమిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 3 hours అంటే 3 hours, దే విల్ నాట్ ఎక్స్టెండ్ ఇట్. సో మనం ఈజీ మోడరేట్ క్వశ్చన్సే ఎక్కువ వస్తాయని ఇంతకు ముందుకు చెప్పుకున్నాం ఆల్రెడీ. 60 to 70% క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ టు మోడరేట్ క్వశ్చన్సే వస్తాయి. సో మీరు ఫార్ములాస్, కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి తక్కువ టైం ఉన్నవాళ్ళు. డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేది లాస్ట్ ప్రియారిటీ మీరు ఇవ్వండి. ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, అన్నీ ప్రాక్టీస్ చేయకూడదు. సో ఫిజిక్స్ వచ్చేసరికి వర్క్ పవర్ ఎనర్జీ, వెక్టర్స్, కైనమాటిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అది చిన్న చాప్టర్ కాబట్టి దాని నుంచి 1 question or 2 questions వస్తాయి, అంతకుమించి రావు. లెందీ చాప్టర్స్ ఎప్పుడైతే మీరు కవర్ చేస్తారో, ఈ లెందీ చాప్టర్స్లో ఫార్ములాస్ ప్లస్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ మీరు ఎప్పుడు కవర్ చేస్తారో అప్పుడు మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్. సో ఇందాక సాయి తేజ మాట్లాడిన మాటల్లో
ఈజీ, మోడరేట్, టఫ్ క్వశ్చన్స్. అంటే ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామే కాదు మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు దాదాపు 83 టార్గెట్ ఈసెట్ 21 టెస్టులు ఇచ్చాము. ప్రతి టార్గెట్ ఈసెట్ 21 ఎగ్జామ్ రాసేటప్పుడు అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏది రాసినా కూడా అది నేను ఫైనల్ ఈసెట్ 2021 ఫైనల్ ఎగ్జామినేషన్ సెంటర్లో రాస్తున్నానే ఫీలింగ్తో రాయి. ప్రతిరోజు నువ్వు ఇంట్లో కూర్చున్నావు, కానీ నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చొని ఒక ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ కూడా ఉన్నాడు అక్కడ అని భావించి టైం పెట్టుకో, టైం మెయింటైన్ చేయి. అందులో సాయి తేజ చెప్పినట్టు, సాయి తేజనే కాదు, నువ్వు 2013 సాయి తేజ 2000 తీసుకున్నా, 2010 తీసుకున్నా, 2020 తీసుకున్నా, వాళ్ళందరూ ఒకటే మాట మాట్లాడతారు. 200 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటే 200 మార్కుల క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే 1 to 200 వరకు ఫట 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 ఫట. కొంతమంది అంటారు డైలాగ్ ఏంటంటే కెమిస్ట్రీ అంటే ఈజీ, కెమిస్ట్రీతో స్టార్ట్ చేయమంటారు. కెమిస్ట్రీ టఫ్ రావచ్చు కదా. నేను బాగా చదువుకొని పోయిన కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ ఉంది. ఆ ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ జపాన్ పోవచ్చు కదా. ఎన్వైరన్మెంట్ గురించి పోతే ఏడికైనా పోవచ్చు, వేరే దేశానికి కూడా పోవచ్చు, వేరే దానికి కూడా పోవచ్చు. దాని కష్టం రావచ్చు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు కెమిస్ట్రీ అంటే బాగా అవచ్చు, ఇంజనీరింగ్ అంటే బాగా అవచ్చు, మ్యాథ్స్ అంటే బాగా అవచ్చు. పేపర్ ఏది ఈజీగా ఇస్తాడో నీకు తెలియదు కదా. కాబట్టి 1 to 200 వరకు టక్క 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 ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి, ఈజీ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇది కరెక్టా కాదా? అట్లాగే నేను అన్నది ఫైనల్ ఎగ్జామ్ మాదిరిగా 1 to 200 ఎట్లా చేస్తావో ఈ 30 మార్కుల క్వశ్చన్లో కూడా 1 to 30 టక్కన చూస్తేనే దీని ఆన్సర్ 1, దీని ఆన్సర్ 0, ఇది నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన దీని ఆన్సర్ ఇది అని చెప్పే క్వశ్చన్లన్నీ ప్రాక్టీస్ చేయాలి. అవునా కదా? తర్వాత సెకండ్ రౌండ్ మెయింటైన్ చేయాలి, తర్వాత థర్డ్ రౌండ్ మెయింటైన్ చేయి. సెకండ్ రౌండ్లో కొద్దిగా సాల్వ్ చేసేవి, కొద్దిగా నీవు ఆలోచించేసేవి. థర్డ్ రౌండ్లో అప్పటికి నీకు ఏదైతే రాని ఉంటాయో వాటిని మళ్ళీ థర్డ్ రౌండ్లో అప్పటికి ఫైనల్గా ఇంకొక 2 days ఎగ్జామ్ ఉన్నాక నీకు రాని క్వశ్చన్లు నువ్వు ఏం చేయాలో కొన్ని ఉంటాయి డైలాగులు, అవి నేర్పిస్తాను, వాటిని ఫాలో కాండి. ఓకేనా? ఇప్పుడు సాహిత్య చెప్పిన మాటల్లో నేను అబ్జర్వ్ చేసిన ర్యాంకర్స్ వాళ్ళు మాట్లాడిన మాటలను అబ్జర్వ్ చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నా. రౌండ్స్ అనేది ఇంపార్టెంట్. రౌండ్స్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో కాదు మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాసే టార్గెట్ ఈసెట్ 2021 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ప్రతి ఎగ్జామ్లో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. నీకు టైం మేనేజ్మెంట్ నేర్పిస్తుంది. నర్వస్నెస్, కన్ఫ్యూజన్, ఒక టెన్షన్ అనేది లేకుండా నేను చేస్తుంది. అదేవిధంగా ఒక సిస్టమేటిక్గా ఎట్లా తొందరగా ఏం ఆన్సర్లు చేయాలి, దాన్ని ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ వస్తుంటుంది. ఆ క్వశ్చన్లో ఎట్లా ఏడ ఉన్నాయి వచ్చే వరకే మనకు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, టార్గెట్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే పెట్టినాడు దాని టార్గెట్ ఈసెట్ 21 అని పెట్టినా, టార్గెట్ మ్యాథ్స్ అని పెట్టినా, టార్గెట్ ఫిజిక్స్ అని పెట్టినా, టార్గెట్ కెమిస్ట్రీ అని పెట్టినా, టార్గెట్ ఇంజనీరింగ్ అని పెట్టినా. ఆ టార్గెట్ని ఛేదించండి, నేను చెప్పినట్టు ఛేదించండి. మళ్ళీ చెప్తున్నా, 30 మార్కులే కదా అని 30 నిమిషాలు కూర్చోద్దండి. 30 మార్కులలో 10 నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయాలి. ఇట్లా రౌండ్స్ మెయింటైన్ చేసుకుంటా పో, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నువ్వు చూడు, తర్వాత నీకే తెలుస్తుంది. మళ్ళీ తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో వచ్చి బయటకు వచ్చి చాలామంది అంటుంటారు నాకు టైం సరిపోలేదు అని అంటారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా టైం సరిపోదు. మనం టైం మేనేజ్మెంట్ సెట్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వద్దాం. కెమిస్ట్రీ విషయం నీ మాట. కెమిస్ట్రీలో మీకు కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ కెమికల్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీకు న్యూమరికల్ క్వశ్చన్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కెమిస్ట్రీలో. ఎందుకంటే కెమిస్ట్రీలో మీరు ఎన్ని చాప్టర్స్ చూసినా కూడా థియరిటికల్ క్వశ్చన్స్, కెమికల్ ఫార్ములాస్ వీటితో అసోసియేట్ అయితే ఉంటాయి. కానీ న్యూమరికల్ క్వశ్చన్స్ అనేటివి కూడా ప్లస్ ఈజీ. ఫిజిక్స్ అంతా మీకు టఫ్ ఉండదు న్యూమరికల్ క్వశ్చన్స్. ప్లస్ ఫిజిక్స్లో మీరు చూసినట్టు న్యూమరికల్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఉండవు. అవి కెమిస్ట్రీ అంతా కూడా మీకు కెమికల్ ఫార్ములా బేస్డ్ ప్లస్ థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. న్యూమరికల్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కెమికల్ ఫార్ములాస్ అనేవి మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది కెమిస్ట్రీలో. ప్లస్ థియరిటికల్ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ యాసిడ్స్ అండ్ సాల్ట్స్లో మీరు చూసుకుంటే ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ ఈ ఫార్ములాస్ రిమెంబర్ చేసుకోవడమే ఉంటుంది. యాసిడ్స్ అండ్ బేసిస్ కావచ్చు, సొల్యూషన్స్ కావచ్చు, మీరు ఏ చాప్టర్స్ చూసినా కూడా మీకు న్యూమరికల్ క్వశ్చన్స్ కంటే కూడా థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ మీరు చూసుకోవాలి. థియరిటికల్ ఫార్ములాస్ మీరు చూసుకోవాలి. సో కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్లో మీరు టార్గెట్ ఖచ్చితంగా 23 to 24 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. ఫిజిక్స్లో మీరు ఫిజిక్స్ అనేది మీకు ఎప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తాడో తెలియదు నిజం చెప్పాలంటే. కొన్నిసార్లు ఐఐటి క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు ఫిజిక్స్లో. బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మీరు 20 వరకు రీచ్ అవ్వగలరు. అంటే మీన్స్ 20 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చేయగలుగుతారు ఫిజిక్స్లో. కెమిస్ట్రీలో మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే కనుక ఖచ్చితంగా 23 to 24 క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. ఎందుకంటే కెమిస్ట్రీలో ఐఐటి క్వశ్చన్స్ అంటే మీరు ఏ జోన్ చూసుకున్నా కూడా ఐఐటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు న్యూమరికల్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ టచ్ చేయరు. థియరిటికల్ క్వశ్చన్సే ఎక్కువ టచ్ చేస్తారు కెమిస్ట్రీలో.
సో థియరీ మీరు బాగా ఫోకస్ చేయండి కెమిస్ట్రీలో. ఫిజిక్స్ వచ్చేసరికి థియరీ ప్లస్ ఫార్ములాస్ అండ్ న్యూమరికల్స్ ఇలా చూసుకోండి. సో కెమిస్ట్రీ ఇంకా కాన్ఫిడెంట్గా మన సాయితేజ అన్నాడు కదా, రాజేంద్ర సాయితేజ 23 మార్క్స్ వస్తాయని 100% వస్తాయి. ఎందుకు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మన మెటీరియల్ తయారు చేసిన వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా, రవిచంద్ర సార్ గుర్తుంది కదా, 20 సంవత్సరాలుగా మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు 20+ నా గురువు ఆయన, వాళ్ళు తయారు చేసిన మెటీరియల్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఐఐటి ఎంసెట్ అవన్నీ దాటి వాళ్ళు చేసేసారు. సో ఆల్రెడీ మెటీరియల్ కూడా చదువుకుని ఉంటారు కాబట్టి ఆ మెటీరియల్ ప్లస్ ఇంకొకటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను రీసెంట్గా కెమిస్ట్రీ అంతా ఇట్లా చదవండి అని. ఆ కెమిస్ట్రీ పేపర్స్ కూడా టార్గెట్ టెస్ట్ పేపర్ కావచ్చు, మన సెల్ఫ్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే ఆన్లైన్ టెస్ట్ పేపర్లు కావచ్చు, ఆ పేపర్లు దాటి వెళ్ళకండి దయచేసిగా. నువ్వు కెమిస్ట్రీలో 25కు 23 మార్కులు రావాలనుకుంటే మన యాప్లో ఉన్న సెల్ఫ్ టెస్ట్లు, మనం పెట్టిన ఆన్లైన్ టెస్ట్లు, ఇప్పుడు పెట్టిన టార్గెట్ ఈసెట్ 2021 కెమిస్ట్రీ టెస్ట్లు 100% నేనైతే కాన్ఫిడెంట్ చెప్తున్నాను. ఎందుకంటే నేను సార్ వాళ్ళని సతాయించిన సార్, నేను ఏంటి అలా చెప్పినంటే ఎట్లా అంటే వాళ్ళతోటి, సార్ నాకు ఈసెట్ 2020 బిట్టు వద్దు, 22 వద్దు, 25 వద్దు, నాకు 21 కావాలి సార్. మరి 21 ప్రిపేర్ చేయాలంటే వాళ్ళు గత 15 సంవత్సరాలుగా అనాలిసిస్ ఎట్లా ఉంది చూసుకొని ఆ స్ట్రాటజీ బేస్ చేసుకొని వాళ్ళు ఎంత ఓపికగా ఒక్కొక్క బిట్ రాసి ఉండాలి. వాళ్ళు రాసి ఇచ్చారు నాకు. కాబట్టి మై డియర్ ఈసెట్ 2021 aspirants, if you want to score 20+ marks in chemistry, just follow the material, just practice self test, online test, target is at 2021. My assurance. ఇంకా రాలేదు అంటే అది వేరే కేటగిరీ, అది కర్మ అనుకుందాం, ఇంకేదో అనుకుందాం. కానీ వస్తే మాత్రం ఆ రోజు మనం బాధపడద్దు. మళ్ళీ అరే శశికాంత్ సార్ చెప్పాడు కదా, ఆ మాట వినింటే బాగుండే కదా అని మాత్రం అనుకోవద్దు. అంతేనా కదా, ఇది ఇంపార్టెంట్ పాయింటా కదా. రైట్, నెక్స్ట్ ఇంజనీరింగ్, ఇతను ఈసీ బ్రాంచ్. సో ఈసీ బ్రాంచ్ అనే కాకుండా ఓవరాల్గా వాళ్ళు ఇంజనీరింగ్ 100 మార్కులకి ఏ విధంగా నీ స్టైల్లో చెప్పి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మీకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే నేను ఈసీ నుంచి కాబట్టి మా కోర్ సబ్జెక్ట్ వచ్చేసి ఈడీసీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అనలాగ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇవి మాకు చాలా కోర్ సబ్జెక్ట్స్. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, 1 పాయింట్. ఓకే, కోర్ సబ్జెక్ట్స్ అందరికి మాట్లాడతాను ఒక్కసారి, ఎందుకంటే మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా వీడియో చూస్తుంటారు కాబట్టి. సో మై డియర్ ఈసెట్ 21 ఈసీ ఆస్పిరెంట్స్, ఈసీ వాళ్ళకి ఏం సబ్జెక్ట్స్ అన్నావు? ఈడీసీ, కమ్యూనికేషన్, మెయిన్ ఈడీసీ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, అంతే కదా. తర్వాత ఇంకా డిజిటల్, మైక్రో కంట్రోలర్, లేకపోతే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఇంకా ఏంది డైరెక్ట్ గన్ షాట్ బిట్స్. ఇంకా చదివినామంటే బిట్ వచ్చేస్తుంది అంతే, అర్థమైందంటే బిట్ ఆన్సర్ చేయొచ్చు. బట్ వాళ్ళకు మెయిన్గా కోర్ ఆర్ట్ అంటే ఇవి ఏవి? ఈడీసీ, కమ్యూనికేషను, నెట్వర్క్స్. ఇంకా ఈడీసీ అంటే అన్లాగ్, ఈడీసీ మొత్తం వచ్చేస్తుంది. అంటే ఈడీసీలో 15 మార్కులు, నెట్వర్క్స్లో 10 నుంచి 12 మార్కులు, కమ్యూనికేషన్లో 20 మార్కులు, మొత్తం టోటల్ అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ 20, 15, 35, ఒక 10, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ సార్ చెప్పినట్టు ఈడీసీ, కమ్యూనికేషన్, నెట్వర్క్స్. ఇంకా మీరు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అవి ప్రాక్టీస్ చేయండి. లేదు సార్ ఆ ముఖమే చూడలేదంటే అవి పక్కన పెట్టండి, నా మాట అయినట్టు అవి పక్కన పెట్టండి. ఓకేనా, అవి పక్కన పెట్టి మళ్ళీ ఏ ముఖం చూడాలి సార్ అంటే డిజిటల్, మైక్రో కంట్రోలరు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, డీసీసీఎన్, ఇవన్నీ ఇట్లా ఒక్కసారి నువ్వు చదివితే నీకు అర్థమైతే డైరెక్ట్గా ఆన్సర్. దీంట్లో మళ్ళీ దీన్ని మార్చేదే ఏం లేదు. ఇక ద మాడ్యులేషన్ ఇండస్ట్రియలైజేషన్ బిట్వీన్ 0 and 1 XS3 కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్, అంతే కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవి కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి వస్తే, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మీ కోర్ సబ్జెక్ట్స్ పవర్ సిస్టమ్ అండ్ మిషన్స్. ఓకే, 50 మార్కులు దంచుకోండి. ఇక లేదు సార్ మాకు పవర్ సిస్టమ్ మిషన్స్ మొక్కం చూడలేదని అనకండి, ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ వాళ్ళు బాగా ఇష్టపడేదంటే పవర్ సిస్టమ్ మిషన్స్ కాబట్టి, నేను ఇష్టపడలేదు అంటే ఇంకా నువ్వు ఇంకా ఏడ ఉన్నావు చూసుకో. ఇంకా పవర్ సిస్టమ్స్, మిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. 50 మార్క్స్. మళ్ళీ మీకు ఎలక్ట్రికల్ సపరేట్గా మళ్ళీ గైడెన్స్ ఇప్పిస్తా. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళు వస్తే ప్రొడక్షన్, థర్మల్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, తర్వాత CO ఒకటి, లాంగ్వేజెస్. ఓకే, ఇవి గట్టిగా చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సివిల్ వాళ్ళు వస్తే, సివిల్ వాళ్ళకి SMTS, హైడ్రాలిక్స్, మీవి ఇంకా ఆయువు పట్టి ఏ కాంపిటేటివ్
ఏడకపోయినా కూడా అనమాట. ఓకే, ఎస్ఎంటిఎస్ హైడ్రాలిక్స్. దాని తర్వాత వచ్చేసి ఆర్సీసీ బాగా చూసుకోండి. ఆర్సీసీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇంకా ఈ 3 సబ్జెక్టులు కాకుండా మిగతా కొద్దిగా ఈజీగా అంటే సర్వేయింగ్ చేయొచ్చు, ఇంకా కొద్దిగా ఈజీగా అంటే ఇరిగేషన్ థియరీ పార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మీకు బ్రాంచ్ వైజ్గా డిస్కషన్ మళ్ళీ ఒక వాళ్ళు ఎవరైతే బ్రాంచ్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో పెట్టిస్తా. ఒకసారి నువ్వు ఈసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈసీ స్టూడెంట్ కాబట్టి ఒకసారి నీ మాటల్లో మొత్తం కంప్లీట్ గైడెన్స్ ఫర్ ఈసీ టెక్నికల్ పార్ట్ వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ ఈడీసీ ప్లస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఇది ఒక పార్ట్ అనుకుంటే, సెకండ్ పార్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్లో 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది: అనలాగ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ కంటే కూడా అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అవి అందులో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. మీరు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ చూసుకుంటే అందులో మీకు థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ అనలాగ్ అండ్ డిజిటల్లో మీకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్లో థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ థియరీ పార్ట్ని మీరు జస్ట్ 4 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతారు. అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ అలా కాదు, అది మీరు ఆల్మోస్ట్ 1 డే స్పెండ్ చేయాలి ఈ సబ్జెక్ట్కి. అలా స్పెండ్ చేస్తే కానీ అది థియరిటికల్ కాన్సెప్ట్ ప్లస్ న్యూమరికల్ కాన్సెప్ట్ కవర్ చేయలేరు. థర్డ్ పార్ట్ వచ్చేసరికి నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటుంది, మీకు ఉంటుంది. కానీ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ అనేది అది సూపర్ఫిషియల్గా అయితే ఉండదు. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎంత డెప్త్గా ఉంటుందో మీకు కూడా అంతే డెప్త్గా ఉంటుందని మీరు నమ్మండి. అలా నమ్మి ప్రాక్టీస్ అంటే డీటెయిల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే కనుక, టఫ్ క్వశ్చన్స్ కూడా మీరు రీచ్ అవుతే కనుక ఎగ్జామ్లో మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్ ఈ 3 కూడా ఇంకో పార్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాను, ఈడీసీ ప్లస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి కమ్యూనికేషన్ సిస్టమ్స్. పార్ట్ 3 వచ్చేసరికి నెట్వర్క్ అనాలిసిస్. పార్ట్ 4 డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్. ఇక పార్ట్ 5లో మిస్లీనియస్ కింద మీరు డీసీసీఎన్, ఆడియో వీడియో సిస్టమ్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు కవర్ చేయొచ్చు. అంటే ఇవి లీస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పలేను, అవి ఇంపార్టెంటే. బట్ అక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటివి కూడా ఈడీసీ ప్లస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్. ఒకవేళ మీరు ఈడీసీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ క్లాసెస్ మిస్ అయినా కానీ, ఆ సబ్జెక్ట్స్ మీరు చూడకపోయినా కానీ బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. డయోడ్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్, ఇది ఒక సింపుల్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ తెలియని వాళ్ళు అసలు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అని చెప్పుకోలేరు బయట, నిజం చెప్పాలంటే. ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ మీరు కవర్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్గా చేయలేకపోతారో బేసిక్ క్వశ్చన్స్ అనేది మీరు ఖచ్చితంగా కవర్ చేయాలి. ఇక్కడ ఈడీసీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ కమ్యూనికేషన్స్లో కూడా మీరు బేసిక్ క్వశ్చన్స్ చాలా చూడగలుగుతారు. అనలాగ్ కమ్యూనికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ మనకు ఉన్నాయి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఉంది, అందులో ఏం చేంజ్ అవుతూ ఉంటుంది, యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అటువంటి సింపుల్ క్వశ్చన్స్ మీరు సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళలేకపోతే సింపుల్ క్వశ్చన్స్ అనేవి మీరు కవర్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో నుంచి నేను చెప్పిన విధంగానే, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి అయినా కానీ వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్. సో మీరు ఈజీ అండ్ మోడరేట్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసేయండి. క్లాసెస్ వినకపోయినా, క్లాసెస్ వింటే మీకు నో ప్రాబ్లం, మీరు ఎంత సబ్జెక్ట్ అనేది కవర్ చేయగలుగుతారు. క్లాసెస్ వినకపోతే కనుక మీరు డిప్లొమాలో నేర్చుకున్న నాలెడ్జ్ తోటి అయినా కానీ ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ కవర్ చేయండి ఈ సబ్జెక్ట్స్లో. ఫస్ట్ పార్ట్ ఈడీసీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇది ఫస్ట్ పార్ట్ 1 కింద పెట్టుకోండి. పార్ట్ 2 అనేది కమ్యూనికేషన్ సిస్టమ్స్ పెట్టుకోండి, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్. అనలాగ్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మెథడ్స్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మెథడ్స్, మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ మెథడ్స్, అండ్ రిసీవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రిసీవర్స్లోనే మీకు సూపర్ హెటెరోజైన్ రిసీవర్ అని కూడా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మాత్రం అసలు విడిచిపెట్టదు మీరు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ లేనిది ఈరోజు ఇంత డెవలప్మెంట్ అనేది జరగదు. ఎటువంటి కాన్సెప్ట్స్ మీరు బాగా స్ట్రెస్ చేయండి. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాక్యూమ్ ట్యూబ్స్ అది అవుట్డేటెడ్ కాన్సెప్ట్. కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఈ సూపర్ హెటెరోజైన్ రిసీవర్ లాంటివి, ట్రాన్సిస్టర్స్ లాంటివి, డయోడ్స్ లాంటివి, ఫెట్స్ లాంటివి, వీటితోటి ఇప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీ అన్నీ డెవలప్ అయినాయి కనుక అవి మీరు అస్సలు వదలొద్దు. ఈ క్వశ్చన్స్ నేను ఈసెట్ కనే చెప్పట్లేదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు చూసుకున్నా కూడా ప్రజెంట్ ట్రెండ్ ఏది నడుస్తుందో దాని బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. కానీ ప్రీవియస్ 30 years బ్యాక్ సిలబస్ ఎవరు అడగరు, అటువంటి క్వశ్చన్స్ కూడా ఉండవు. సో మీరు ప్రజెంట్ టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఏఎస్కే, పిఎస్కే, ఎఫ్ఎస్కే, ఇది యాంప్లిట్యూడ్ షిఫ్టింగ్, ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్నవి. ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ మాత్రం అసలు విడిచిపెట్టదు. అడ్వాన్స్ కమ్యూనికేషన్కి వచ్చేసరికి మీకు మ్యాగ్నెట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి థియరీ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా థియరీ బేస్డ్. సో థియరీ అనేది మీరు బాగా రివైజ్ చేసే తప్ప రాదు. మీరు ఒక క్లాస్ విన్నట్లయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కోచింగ్ సెంటర్ మీరు వచ్చారు, వాళ్ళు కొంత నాలెడ్జ్ అనేది డెలివర్ చేశారు. ఆ నాలెడ్జ్ మీది కాదు. ఆ నాలెడ్జ్ మీది కావాలంటే ఖచ్చితంగా మీరు 10 సార్లు చదువుకున్నారు.
10 సార్లు చదివితేనే ఆ నాలెడ్జ్ మీది అవుతుంది. ఓకేనా? సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కసారి క్లాస్ నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యడం వరకే, అది మీ మెమరీలో స్టోర్ అవ్వలేదు. 10 సార్లు చదివితే తప్ప ఏది మెమరీలో స్టోర్ అవ్వదు. 10 సార్లు చదివితే తప్ప ఏది మీరు అప్లికేషన్లో పెట్టలేరు నిజానికి. సో ఈ పార్ట్స్ మీరు డివైడ్ చేసుకోండి. 4 పార్ట్స్ నేను చెప్పాను, 5 పార్ట్స్ నేను చెప్పాను. పార్ట్ 1లో ఈడీసీ ప్లస్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇవి బాగా చదవండి. మీరు క్లాసెస్ మీరు క్లాసెస్ వినలేదంటట్లయితే ఆ సబ్జెక్ట్స్లో బేసిక్ క్వశ్చన్స్, ఫండమెంటల్ క్వశ్చన్స్, డయోడ్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్, ట్రాన్సిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎన్ యాంప్లిఫైయర్, ట్రాన్సిస్టర్ ఫార్వర్డ్ బయాస్, ఇన్పుట్ జంక్షన్ అవుట్పుట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ ఉంటే సాచురేషన్ రీజన్లోకి వెళ్తుంది. ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ మీరు కవర్ చేయండి. అట్లీస్ట్ ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తే ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయవచ్చు. డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పార్ట్ 2 వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్, సేమ్ ప్రొసీజర్. ఫండమెంటల్స్ మీరు బాగా కవర్ చేయండి, ఆ తర్వాత డిఫికల్టీ లెవెల్కి పెంచండి. పార్ట్ 3 నెట్వర్క్ అనాలిసిస్, ఇది ఎలక్ట్రికల్ వాళ్ళతో సమానంగా ఉండే సబ్జెక్టు. ఈసీ వాళ్ళకి ఈ నెట్వర్క్ అనాలిసిస్ మోడరేట్గా అడుగుతారని మామూలుగా అజంప్షన్. నేను చదువుకునేటప్పుడు అదొక అజంప్షన్, అంటే అదొక ప్రచారం లాగా అయిపోయింది. ఈసీ వాళ్ళకి ఈ నెట్వర్క్ అనాలిసిస్ ఎక్కువ డెప్త్లో ఉండదు, అది మనకెందుకు అని. కానీ ట్రిపుల్ ఈ వాళ్ళతో సమానంగా ఆ క్వశ్చన్స్ మనకు దిగుతాయి ఎక్కడైనా సరే, ఈ సెట్లో కానీ బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ. సో అది బేసిక్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఒక మాట డైలాగ్ చెప్పు, నెట్వర్క్స్ అంటే నీ లైఫ్ అని చెప్పి. ఎలక్ట్రానిక్స్ వాడికి నెట్వర్క్స్ అంటే లైఫ్. ఏడపోయినా దాని అప్లికేషన్, ఇంకా సర్క్యూట్ లేనిది ఉందా? ఏడపోయినా సర్క్యూటే కదా. కాబట్టి కంపల్సరీ ఈ సెట్లో వస్తుందా రాదా కాదు, బట్ లైఫ్ అది నేర్చుకోవాలంతే. అట్లీస్ట్ నెక్స్ట్ జూనియర్ అయినా గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్స్ అంటే ఇంకా సర్క్యూట్ లేనిది ఏ డివైస్ లేదు. కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంతే. అది అట్లా పెట్టుకోవాలి మైండ్లో. అట్లా పెట్టుకుంటేనే రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు డెవలప్ అవుతారు. ఓకే, రైట్, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీరు బాగా చదవాలి. అక్కడ ఉన్న కోడ్స్ కానీ, ఫార్ములాస్ కానీ, నాండ్ గేట్స్, ఇవన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్. ఇవి మీరు బాగా చదివితే మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాజిక్స్ అయినా మీరు చేయగలుగుతారు. ఇంకోటి మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, అవి యాక్చువల్లీ ఇనిషియల్ వర్షన్స్ మీరు చూసుకుంటే 805 and 8086 ఇవన్నీ కూడా 70s 80sలో తయారైనాయి. కానీ ఇవి ఎందుకు నేర్చుకోవాలని ఇంకా సిలబస్లో పెట్టారంటే, ఈ నాలెడ్జ్ అంటే ఈ బేసిక్ ఫండమెంటల్ ప్రాసెస్ అర్థం చేసుకోలేని వారు హయ్యర్స్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్ చిప్స్ అర్థం చేసుకోలేరు అసలు, నిజం చెప్పాలంటే. అందుకే ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా మీకు సిలబస్లో ఇంకా ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎన్నో వచ్చినా కూడా. ఈ 8086 మైక్రో ప్రాసెసర్, 805 అండ్ లాజిక్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్, ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. 8086 మైక్రో ప్రాసెసర్ అండ్ 805 మీకు థియరీ బిట్స్ ప్లస్ ప్రోగ్రామింగ్స్ కూడా అడుగుతారు. ఇంతకుముందుకు థియరీ బిట్స్ మాత్రమే అడిగేవారు, రిజిస్టర్స్ ఎన్ని, ఇటువంటి క్వశ్చన్స్. కానీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా అడుగుతున్నారు. ప్రోగ్రామ్ ఇచ్చేసి దీని అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు ప్రోగ్రామ్స్ బాగా చూసుకోండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్. నిజానికి ఈ అన్ని కోర్ సబ్జెక్ట్స్లో మోస్ట్ ఈడీసీ, నెట్వర్క్ అనాలిసిస్, కమ్యూనికేషన్స్, ఈ 3 మీరు ఫండమెంటల్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. డిజిటల్స్ అండ్ ఇవన్నీ కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మిగతా సబ్జెక్ట్స్లో పోలిస్తే. అవి కొంచెం సులభంగానే వస్తాయి. కానీ ఈ ఫస్ట్ 3 పార్ట్స్ అనేవి చాలా డిఫికల్టీ లెవెల్. ఎస్పెషల్లీ నెట్వర్క్ అనాలిసిస్, మీరు బుక్కు పెన్ను తీసుకొని నెట్వర్క్స్ అసలు మీరు చేయలేరు. ఈడీసీ అయినా మీరు బిట్ చూసి ఆన్సర్ చేయగలుగుతారు, కానీ ఒక బుక్కు పేపర్ లేనిది నెట్వర్క్ అనాలిసిస్ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా చాలా కష్టం. అటువంటి క్వశ్చన్స్ కూడా మైండ్లో సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ కెపాసిటీ కొంతమందికి వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్ట్లో 100 to 150 క్వశ్చన్స్ చేస్తే అది టైం ఫ్రేమ్లో, మళ్ళీ మీరు ఒక రోజంతా 150 క్వశ్చన్స్ చేస్తే అది వేస్ట్. టైం ఫ్రేమ్లో, విత్ ఇన్ టైం ఫ్రేమ్లో 150 క్వశ్చన్స్ అంటే అట్లీస్ట్ మీరు 2 hours ఆ టైం ఫ్రేమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే నెట్వర్క్ అనాలిసిస్లో ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు మైండ్లో చేయగలుగుతారు. అటువంటి నాలెడ్జ్ కానీ అటువంటి కెపాసిటీ కానీ మీకు వచ్చిందంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు, అది నిజం. ఇక లాస్ట్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి మిస్లేనియస్ సబ్జెక్ట్స్, అంటే ఆడియో వీడియో సిస్టమ్స్, డిసిసిఎన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, బట్ అది నేను ఎందుకు లాస్ట్ పార్ట్లో పెట్టానంటే అందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ. ప్లస్ అది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా. అంటే మీరు బీటెక్ లెవెల్లో వెళ్తే అది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈసెట్ లెవెల్లో ఇట్స్ అ మోడరేట్ సబ్జెక్ట్. ఈడీసీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నంత ఇంపార్టెన్స్, అంటే అందులో నుంచి వచ్చేంత క్వశ్చన్స్ ఇందులో నుంచి రాలేవు. సో అది నేను 5th పార్ట్ కిందనే పెట్టాను. ఇలా 5 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్లో మళ్ళీ ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ లెవెల్స్ మీరు క్లాసిఫికేషన్ చేసుకొని ఈజీ, మోడరేట్ ఫస్ట్ కవర్ చేయండి. క్లాసెస్ మీరు వినలేదంటే, క్లాసెస్ విన్నారంటే కనుక మీరు డిఫికల్ట్ లెవెల్ కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు ఆటోమేటిక్గా. ఇవన్నిటికంటే అబవ్ ఆల్ సార్ చెప్పినట్టుగా నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీరు సాయి మీద మెటీరియల్ చదివితే చాలు. బయట మార్కెట్లో వెళ్ళి చాలామంది బుక్స్ కొంటూ ఉంటారు, కానీ మీరు సాయి మీద మెటీరియల్ని దాన్ని కంపేర్ చేయండి. నేను పర్సనల్గా చెప్తున్నాను,
సాయి మీద మెటీరియల్లో ఉన్నంత స్టాండర్డ్ మీకు ఏ ఫాల్కన్ పబ్లిషర్స్ కావచ్చు, రేడియంట్ కావచ్చు, వేరే ఇంకేదో పబ్లిషర్స్ కావచ్చు, అక్కడ మీకు దొరకదు. ఈ మెటీరియల్ ఎలా ప్రిపేర్ అవుతుందంటే చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కావచ్చు, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ బుక్స్, బీటెక్ లెవెల్ బుక్స్ ఇచ్చేసి అందులో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా లెక్చరర్ దగ్గర తీసుకెళ్ళి 2-3 టైమ్స్ రివైజ్ చేయడము, మళ్ళీ రివైజ్ చేయడం చేసి అందులో మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఫిల్టర్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరికి తెలియదు, ఎవరికి కనిపించదు. ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. నేను DCCN ప్రిపేర్ చేశాను. అందుకే వీళ్ళకి చెప్తుంటే అర్థం కాదు. నేను ఎంత కష్టపెట్టినా వీళ్ళని అసలు మెటీరియల్ తయారు చేయడానికి. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, నాకు ప్రతిసారి నేను అంటుంటా, అంటే ఒక 5-6 బుక్కులు ముందర పెట్టుకొని దాంట్లో ఇతను ఆల్రెడీ ప్రిపేర్ ర్యాంక్ కొట్టిండు కాబట్టి అతనికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అదే లెక్చరర్ అయితే ఏం చేస్తాడంటే ఏవో 4 బిట్లు పెట్టేస్తాడు. వీళ్ళు అట్లా కాదు, ప్రతిదీ ఇంకా ఇంటర్నెట్లో కూడా కలెక్ట్ చేస్తాడు. ఇతను DCCN చేయించానండి. మళ్ళీ నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, ఒకసారి ఫర్ ద ఇంటరప్షన్, ఏమనుకోవద్దు, ఒక చిన్న మాట చెప్తా. DCCN నో డౌన్, DCCN ఒకటి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, మైక్రో ప్రాసెసర్ ఉందా లేదా చూసుకోండి ఒక్కసారి. తర్వాత EMI అనేది తీసేశాడు ఈ సంవత్సరం సిలబస్. 2021కి పాండమిక్ అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్క చాప్టర్, ఇంజనీరింగ్ అందరికీ ఒక చాప్టర్ తీసేశాడు అనమాట. అయితే తీసేశాడు కాబట్టి కంపల్సరీగా దానికి 8-10 మార్కులు వచ్చేవి. అవి అప్పుడు కమ్యూనికేషన్కి, EDCకి ఈక్వల్గా డివైడ్ కావచ్చు ప్రతిదానికి. లేదంటే వాడికి కమ్యూనికేషన్ ఇష్టం అంటే ప్రిపేర్ దాంట్లో ఎక్కువ బిట్లు ఇచ్చేస్తాడు, EDC ఇష్టం అంటే EDCలో ఎక్కువ. కానీ మీరు మైండ్లో పెట్టుకోండి, ప్రతిదానికి 2 మార్కులు ఎక్కువ ఆడవుతాయి. నేను ఇందాక ఏమన్నా DCCN ఒకటి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్, 40 మార్కులు ఎక్కడ పోవు. గన్ షాట్. మీరు ఒకసారి బుక్ ఓపెన్ చేసి, ఆల్రెడీ మీరు చదువుకున్నది ఓపెన్ చేసి, మెటీరియల్ ఓపెన్ చేసి, ఇందాక సాయితే సారే ప్రిపేర్ చేసిన DCCN కూడా ఏదైనా 1-2 తప్పులు ఉంటే మీరు దాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేయండి. కానీ 100% మాత్రం దానిలోకి వెళ్ళి బిట్లు వస్తాయి. ఎందుకంటే టెనెన్ బాము, ఆ బాము, ఈ బాము ఎన్ని బుక్కులు పెట్టుకొని మనం చేసినాం అప్పుడు. గుర్తుందా? నాకు ఇప్పుడు అంటుంటే గుర్తొస్తుంది. ఇట్లా ఎంతోమందిని సతాయించి తయారు చేసిన మెటీరియల్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈస్ 2013, ఇప్పుడు 2021. ఇతను మామూలుగా ఇంటర్వ్యూ చేయడానికి రాలే. ఈరోజు క్యాజువల్గా ఏదో ఇట్లా కోటికి వచ్చి ఇట్లా సరే జాబ్ వచ్చినప్పుడు ఎప్పుడు రాలే. ఇప్పుడు అది ఇతనికి SSC BSNL జైలో జాబ్ చేస్తున్నాడు. ఇతను డిప్లొమా బేస్డ్ జాబ్, 50,000 జీతం. మీకు అంటుంటే దిమాగ్లో వర్క్ పట్టదు, గుర్తుపెట్టుకోండి. బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు అతనికి జాబ్ వచ్చింది. బీటెక్ 3rd ఇయర్లో అతను BSNL జై కోచింగ్ పోలేదు. మై డియర్ ESET 21, 22, 23 ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ వేసుకునే ఫౌండేషన్ మీ లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. అవునా కాదా? నేను గట్టిగా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇతను బీటెక్ 3rd ఇయర్లో ఉన్నంగా రిక్రూట్ అయ్యాడు, వదులుకొని జాబ్కి వెళ్ళాడు, 50,000 జీతం, లాంగ్ లీవ్ పెట్టుకొని వచ్చి బీటెక్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. మరి అప్పుడు బీటెక్ 3rd ఇయర్లో కోచింగ్ పోయే అవకాశం లేదు, పోలేదు. అక్కడ ఫౌండేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, అతను నేను ఇంటర్వ్యూకి పిలవలేదు, అసలు క్యాజువల్ పలకరిద్దామని వచ్చింది, పలకరించిన హ్యాపీగా ఉంది. ఏమో ఒక ఇంటర్వ్యూ ఇస్తావా అంటే రెడీ అన్నాడు. సబ్జెక్టుల పేర్లు నాకు వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీళ్ళు HOD పేరు తెలియదు ఇప్పటికీ. ఏం సబ్జెక్టులు ఉన్నాయమ్మా 5th సెమిస్టర్లో అంటే నెద్దుకోకుంటారు, ఒకసారి చూసి చెప్తారనమాట. సబ్జెక్టులు 7-8 ఇయర్స్ అవుతుంది. నీకు సబ్జెక్టులతో పాటుగా ఆ సబ్జెక్టులో ఉండే కంటెంట్తో సహా చెప్తున్నాడంటే అది ఫౌండేషన్ ఆడ గట్టిగా వేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు కూడా ఏం పెద్ద అయిపోలేదు. మీరు మంచిగా ఇట్లా చేసుకోండి, మీకు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉంది, చేసుకుంటే రేపొద్దున మీరు కూడా ఇట్లా సెటిల్ అవుతారు మంచిగా. మీరు కూడా రేపొద్దున ఇంటర్వ్యూస్ చేయొచ్చు, ఇట్లా 10 మందికి గైడ్ చేయొచ్చు. గైడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఇన్ని కాలాలు కాదు. మీ మాట 10 మంది వింటున్నారంటే అంతకంటే పెద్ద సక్సెస్ ఏం లేదు. ఓకే రైట్. మళ్ళీ చెప్తున్నా, 4 సబ్జెక్టులు DCCN, ఇండస్ట్రియల్ ట్రాన్, డిజిటల్ ట్రాన్. లాస్ట్ పార్ట్ ఇచ్చాడు కదా, ఎవరైతే మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళు భయపడకుండా ఈ సబ్జెక్టులని మెటీరియల్స్ మనం పెట్టిన పేపర్లు యాజ్ ఇట్ ఈజ్గా గన్చాటిగా కొట్టని అయిపోయి అంతే 40 మార్కులు వస్తాయి. చూడండి ఎక్కడ పోవు. ఇంకా మీ అదృష్టం ఈరోజు EMI తీసేసింది కాబట్టి 50 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా తర్వాత 2nd పార్ట్, 3rd పార్ట్, 4th పార్ట్ డివైడ్ చేసింది కదా. అందులో కమ్యూనికేషన్ విషయానికి వస్తే అన్లా కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, అడ్వాన్స్డ్ దానిలో గన్ షాట్ బిట్స్. మళ్ళీ యాంటీనాస్. ఏం యాంటీనాస్ నువ్వు ఒకసారి దాని యాంటీనాస్ గురించి చెప్పు, ఫస్ట్ గన్ షాట్ బిట్స్ చెప్పు. యాంటీనాస్ గురించి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి హార్న్ యాంటీనాస్ నుంచి వస్తాయి. బ్రాడ్ సైడ్ అరే, ఎండ్ సైడ్ ఎండ్ ఫైర్ అరే, ఇటువంటి యాంటీనాస్ గురించి వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రాంబస్ యాంటీనా. ఇటువంటి మీన్స్ వి యాంటీనాస్, నాన్ ఇన్వర్టెడ్ వి యాంటీనాస్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. హెలికల్ యాంటీనా కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ యాంటీనా టైప్స్. యాంటీనాకి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటూ ఉంటాయి. యాంటీనా పవర్ డెన్సిటీ, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. వీటి మీద మీకు ప్రాబ్లమ్స్ అడగాడు, బట్ డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతాడు.
అండ్ రాంబస్ యాంటీనా, యాగి ఉడా యాంటీనా. యాగి ఉడా యాంటీనా అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాగి ఉడా యాంటీనా, ఎండ్ ఫైర్ అరే యాంటీనా అండ్ బ్రాడ్ సైడ్ అరే యాంటీనా, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ప్లస్ రాంబస్ యాంటీనా, హెలికల్ యాంటీనా, హార్న్ యాంటీనాస్, ఇవన్నీ అప్లికేషన్స్ నేర్చుకోండి మీరు. వాళ్ళు ఎగ్జాక్ట్గా అప్లికేషన్ అంటే టీవీలో అడుగుతూ ఉంటాడు, ఈ టీవీలో ఈ రిసీవర్ దగ్గర ఏ యాంటెనా యూజ్ చేస్తాడు, ఆడేదే యాంటెనా యూజ్ చేస్తాడు. యాగి ఉడా యాంటీనా యూజ్డ్ ఫర్ టీవీ రిసీవర్, హార్న్ యాంటీనా యూజ్ ఫర్ టెలికమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్. రిపీట్ హార్న్ యాంటీనా అనేది మొబైల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. ప్లస్ యాగి ఉడా యాంటీనా అనేది టెలివిజన్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వాడతారు. యాంటెనాస్ లో మొత్తానికి అప్లికేషన్స్ నేర్చుకుంటే గన్ షాట్ ఒక బిట్ 2 బిట్లు అయితే దిగుతాయి అంతేగా. దానిలో నుంచి వచ్చేదే 3 బిట్లు, 2 3 అంతే, 2 to 3 బిట్స్ అంతేనా? ఎక్కువసాయా? ఓన్లీ 2 to 3 బిట్స్. దాంట్లో కంపల్సరీ అప్లికేషన్ బిట్ కంపల్సరీగా, అంతే కదా? రైట్. నెక్స్ట్ అట్లనే ఇంకోటి నాకు వేవ్ గైడ్స్ అవుతుంటే అదేదో T1 మోడ్ అవేదో గన్ షాట్ బిట్ అదొకటి ఉంటుంది, దాని గురించి ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. వేవ్ గైడ్స్లో మీకు 2 మోడ్స్ ఉంటాయి, టీఎం మోడ్ అండ్ టీఈ మోడ్. టీఈ మోడ్లో మీకు TE10 అనేది డామినెంట్ మోడ్. ఆ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, TE10, TE20, TE30, ఆ 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డామినెంట్ మోడ్ ఫర్ TE అని చెప్పేసి అంటే TE10. TEMలో వచ్చేసి TM11 అనేది డామినెంట్ మోడ్. ఈ TM అనేది ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నెటిక్, TE అనేది ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రిక్. ఈ మోడ్స్ని బట్టి వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్లస్ ఈ మోడ్స్లో ఫ్రీక్వెన్సీస్ ఎట్లా చేంజ్ అవుతాయి, క్రిటికల్ ఫ్రీక్వెన్సీస్ ఎట్లా చేంజ్ అవుతాయి, వేవ్ గైడ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది అడుగుతారు. ఈ వేవ్ గైడ్స్లో ఇది ఇంపార్టెంట్. వేవ్ గైడ్స్ నెక్స్ట్ వచ్చేసి వేవ్ గైడ్స్ అంతే కదా, మోడ్స్ గురించి అంతేగా. ఇంకా అవి ఇంకా గన్ షాట్ బిట్లు కూడా అవి మీరు సింపుల్ చెప్పాలంటే మేము పెట్టిన ఎగ్జామ్ పేపర్లో అది మోడ్స్ గురించి క్వశ్చన్ రైట్స్ కాస్తాయి అంతేనా కదా. ఇప్పుడు ఎక్కువ ఆవేశపడదండి, తక్కువ టైంలో స్మార్ట్గా ఎవడైతే ముందుకు పోతాడో జీవితంలో తొందరగా సెటిల్ అవుతాడు. ఓకేనా? తర్వాత నేర్చుకుందాం, మళ్ళీ సబ్జెక్ట్ కంపల్సరీ నేర్చుకోవాల్సింది. రైట్. అదే విధంగా వస్తే నెక్స్ట్ యాంటెనాస్ వేవ్ ప్రాపగేషన్లో ఏమైనా ఉన్నాయా గన్ షాట్? వేవ్ ప్రాపగేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్స్. ఈ వేవ్ ప్రాపగేషన్లో మీకు అడిగేటివి అట్మాస్ఫియర్ లేయర్స్ గురించి, ఇండివిజువల్ లేయర్స్ ఏ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తాయి, రేంజ్ క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. అట్మాస్ఫియర్ లో డి లేయర్స్, ఈ లేయర్స్, ఎఫ్ లేయర్స్, ఆ రేంజెస్. కొన్ని లేయర్స్ డే లైట్ లో ఉండవు, మీకు ఈ లేయర్ అనేది డే లైట్ లో ఉండదు, అటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్లస్ ఐనోస్ఫియర్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీని రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది, ప్లస్ ట్రోపోస్ఫెరిక్ రేంజ్లో ఏ ఫ్రీక్వెన్సీస్ మనం వాడగలుగుతాము, ప్లస్ డక్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ మనకు ఉంది. ఆ డక్టింగ్ కాన్సెప్ట్ ఏ రీజన్లో జరుగుతుంది, ట్రోపోస్ఫెరిక్ రీజన్లో జరుగుతుంది, పైన అది జరగలేదు. ఇటువంటి క్వశ్చన్స్ అంటే ఇవి థియరికల్ బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ పాయింట్స్ అడుగుతాను. రేడార్లో మీకు రేడార్ కాన్సెప్ట్ నేర్చుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడార్స్ ఉన్నాయి, MTI రేడార్, కంటిన్యూస్ వేవ్ రేడార్. 1 అవర్లో అయిపోతుంది రేడార్, గట్టిగా కూర్చుంటే 1 అవర్లో ఒక మార్కు సంపాదించవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడార్స్, ఆ కాన్సెప్ట్స్ ప్లస్ ఏమైనా ఫార్ములాస్, మీన్స్ మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాస్ మీరు నేర్చుకోండి. పవర్ ఫార్ములా కూడా ఉంటుంది, ట్రాన్స్మిషన్ పవర్ ఫార్ములా, అంటే రేడియస్ డబుల్ చేసే పవర్ ఎంత కావాలి అనే ఈ ఫార్ములాస్ ఉంటాయి, ప్రపోజెట్ ఫార్ములాస్. ఈ ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకోండి. రేడార్ విషయానికి వస్తే నేను పేపర్లు తయారు చేయించినప్పుడు ఎంత వెతికినా కూడా 30-40 బిట్ల కంటే ఎక్కువ దొరకలేదు నాకు. 30 to 40 బిట్స్. ఇంకా అంటే రాడార్లో పెడదాము క్వశ్చన్స్ అంటే ఎక్కడ లేవు, ఎందుకంటే అసలు మ్యాక్సిమం ఒక 40-50 కంటే. సో ఆ 40-50లో సెలెక్టెడ్ క్వశ్చన్స్ టెస్ట్లో పెట్టాం, టార్గెట్ టెస్ట్లో పెట్టినాం, గ్రాండ్ టెస్ట్లో పెట్టినాం, స్పెషల్ టెస్ట్లో పెట్టినాం, ప్రీ సెట్లో పెట్టినాం, మాక్ టెస్ట్లో పెట్టినాం. అన్ని టెస్ట్లలో ఏవైతే ఉన్నాయో రాడార్ క్వశ్చన్ అవే ప్రిపేర్గా, 30 కూడా ప్రిపేర్ కావాల్సిన పర్లే. రాడార్ క్వశ్చన్ నీకు పేపర్లో ఏందో ఆ క్వశ్చన్లు 5 10 కనిపిస్తాయి కదా, ఇంకొక మార్క్ వచ్చినట్టే, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకొని పో. సో నెక్స్ట్ శాటిలైట్. సార్ శాటిలైట్స్, రేడార్స్ అండ్ శాటిలైట్స్ ఆల్మోస్ట్ చాలా చిన్న కాన్సెప్ట్. ఎస్, అందుకే నేను పర్టికులర్గా నేను స్ట్రెస్ చేస్తున్నా. నువ్వు అన్నావు ఇందాక నెట్వర్క్స్ అనేది అన్నావు కదా, ఇప్పుడు నెట్వర్క్స్ చదివే ముఖాలు ఇక్కడ చాలామంది తక్కువ అనమాట ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళని కూడా అనొద్దు. ఆల్మోస్ట్ 1 ఇయర్లో వాళ్ళు చదివే వాళ్ళు బాధ అవుతున్నారు, అసలు వాళ్ళు వదిలేస్తున్నారు, కొద్దిగా ఇప్పుడిప్పుడు యాక్టివ్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళకి తక్కువ టైంలో మనము ఇవ్వాలని అంతే ఇంటెన్షన్. నువ్వు చెప్పింది 100% రైట్. అంటే నెట్వర్క్స్ అనేది వాటి జీవితము, సర్క్యూట్ లేనిది అసలు నువ్వు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కాలేవు, ప్రతిదానికి సర్క్యూట్ అవసరము అని తెలుసు. కానీ ఇప్పుడు మనం వాడికి ఈజీగా తొందర స్కోర్ అంటే ఒక్కొక్క మార్క్ కూడా, ఇప్పుడు నీకు ఒక్క మార్కు తేడా వచ్చినా కూడా JNTY CBETలో పడుతుంటాయి. CBETలో పడితే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంటావు, అడంతా స్టైల్ మెంబర్స్ అందరితో తిరిగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది. ఇప్పుడు కోర్ జాబ్ కొట్టినావు హ్యాపీగా, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టినా అదే 5-6 లక్షలే కదా జీతం. ఇది సెక్యూర్ లైఫ్, స్ట్రెస్ లెస్ లైఫ్, స్ట్రెస్ లెస్ సాఫ్ట్వేర్. నీకు ఎప్పుడు స్ట్రెస్, ఎప్పుడు ఛాలెంజింగ్, జీతాలు పెరుగుతాయేమో. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రీ అనమాట, మైండ్ చాలా ఫ్రీ ఉంటుంది. అఫ్కోర్స్
అంటే ప్యాషన్ ఒక్కోసారి కొంతమందికి ఒక విధంగా ఉంటుంది. మీరు ఎదగండి, చాలా నేను కూడా సంతోషిస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, అన్నిటి విషయాలు తెలుసుకోండి మీరు. ఓకే రైట్. మనం శాటిలైట్ గురించి ఏమైనా ఉన్నాయి, ఏదైనా పాయింట్స్? శాటిలైట్లో మీరు డెఫినేషన్స్ బాగా నేర్చుకోండి. ట్రాన్స్పాండర్ శాటిలైట్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మీరు బాగా నేర్చుకోండి. LS, CX, KU, KKA ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్ మీరు బాగా నేర్చుకోండి. శాటిలైట్స్ ఈ రేంజెస్ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ప్లస్ శాటిలైట్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్, ఆ డిఫరెంట్ పార్ట్స్ యొక్క డెఫినేషన్స్ మీరు బాగా నేర్చుకోండి. శాటిలైట్స్లో నాకు తెలిసినంత వరకు ఫార్ములాస్ అనేవి చాలా తక్కువ. సో థియరీ అనేది బాగా ఎక్కువ. ఈ థియరీ ఫార్ములా డెఫినేషన్స్ మీరు బాగా నేర్చుకోండి. శాటిలైట్లో డెఫినేషన్స్ బాగా నేర్చుకోండి. రాడర్స్లో మీకు ఉండేది 2-3 ఫార్ములాస్ మాత్రమే. అంబిగ్యూస్ రేంజ్, రెండోది వచ్చేసరికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్. ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ రాడార్స్కి వచ్చేసరికి. శాటిలైట్లో మీరు డిఫరెంట్ పార్ట్స్, వాటి యొక్క డెఫినేషన్స్, ఫ్రీక్వెన్సీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ శాటిలైట్స్లో. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మైక్రోవేవ్ డివైజెస్. సార్ మైక్రోవేవ్ డివైజెస్లో మీకు యాక్చువల్గా మైక్రోవేవ్ డివైస్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే అది నార్మల్గా అర్థం కాదు. అది చాలా మీరు అనలైజ్ చేస్తే తప్ప ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. సబ్జెక్ట్ అనే కాదు, ఆ డివైజెస్ ఒకటి ఎలా పనిచేస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా జనరేట్ అవుతున్నాయి, రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ ఉంది. సో మీరు ఇటువంటి ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది సెకండరీ కేటగిరీ కింద పెట్టండి. ఎందుకంటే వర్కింగ్ ప్రిన్సిపల్ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా రేర్, 30% అంతే. కానీ ఈ రిఫ్లెక్ట్ క్లిస్ట్రాన్ యొక్క పవర్ డెన్సిటీ ఎంత, అంటే ఎంత పవర్ జనరేట్ చేయగలుగుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయగలుగుతుంది, ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్, పవర్ రేంజెస్ ఇవి బాగా చూసుకోండి. మ్యాగ్నెట్రాన్ కానీ, రిఫ్లెక్ట్ క్లిస్ట్రాన్ కానీ, ప్లస్ TWT ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ కానీ, ఇవి మీరు ఈ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటుంది. మీ డిప్లొమా టెక్స్ట్ బుక్లో కూడా ఉండొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డివైస్. ఆ క్యారెక్టరిస్టిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు వర్కింగ్ ప్రిన్సిపల్కి వెళ్ళండి, మీకు టైం ఉంటే కనుక. ఎందుకంటే ఇట్ ఈస్ అ టైం కన్జ్యూమింగ్ సబ్జెక్ట్. అది టైం కన్జ్యూమ్ అవుతుంది, బట్ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. సో ఎక్కువ టైం పడుతుంది కనుక మీరు వర్కింగ్ ప్రిన్సిపల్ సెకండరీ కేటగిరీ కింద పెట్టి, క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ కేటగిరీ కింద పెట్టండి. అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇట్ జస్ట్ నీడ్ మెమరీ. దానికి ఏం పెద్ద అనాలిసిస్ అవసరం లేదు. ఇది ఇంత పవర్ డెలివర్ చేస్తుంది, ఇది ఇంత ఫ్రీక్వెన్సీ డెలివర్ చేస్తుంది, ఇది జస్ట్ మెమరీ బేస్డ్. సో అవి బాగా చదవండి. సో మొత్తానికి మైక్రోవేవ్ డివైస్ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ నేర్చుకుని వాళ్ళంత ఎక్కువగా ఏం ఆవేశపడద్దు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ బీటెక్లో. మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బీటెక్ 4th ఇయర్లో వస్తుంది, ఎలెక్టివ్ ఏదో ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మన మైక్రోవేవ్ డివైజెస్, గన్ షాట్ బిట్స్ మనము పెట్టే పేపర్లో ఉన్న ప్రాక్టీస్ చేయండి, దయచేసి చెప్తున్నాను. సార్ రాకపోతే ఎట్లా అంటే, నీకు రాలేదంటే పక్కవాడికి కూడా రాలేదు, అవతలోనికి రాలేదు, వాడికి ఏం సపరేట్గా నేను పేపర్లు ఇంటికి పంపిస్తలేను. ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఓకే రైట్. అంటే ఇంకా మనం చెప్పాలని ఉంది, బట్ వీలైనంత వరకు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ రాఘవేంద్ర. ఎందుకంటే ఆఫ్టర్ 7 years ఏది ఓపెన్ చేసినా, ఏం మాట్లాడినా, నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఇది అబద్ధం కాదు. క్యాజువల్గా ఏదో వచ్చి పలకరిద్దాము అనుకుంటే పోయి ఈరోజు అతను వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, వచ్చిన ఇంటర్వ్యూ వచ్చి కదా సాధ్యత అంటే ఓకే సార్ అని కూర్చున్నాడు. సబ్జెక్టులు చెప్తుంటే నాకు గుర్తొస్తున్నాయండి. నేను కూడా ఎలక్ట్రానిక్స్ నాకు గుర్తొస్తున్నాయి సబ్జెక్టులు. కాబట్టి మా డియర్ ఈసెట్ 2021 స్టూడెంట్స్, ఈ వీడియో మొత్తంలో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. 30 రోజుల స్ట్రాటజీ కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి చెప్పిన సాహిత్య జయంతి ఫౌండేషన్ వేసుకున్నాడు. అక్కడ ఏ పని చేసినా ఆ విధంగా చేయండి, ఫౌండేషన్ వేసుకోండి, లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాడు. చూడండి చాలా కూల్గా ఉన్నాడు, ముఖంలో చూడండి ఒబీడియన్స్ కనిపిస్తుంది. ఏ ర్యాంకర్స్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, విర్రవీగొద్దండి ర్యాంక్ వచ్చిందని, బాధపడొద్దండి, ఆధారపడొద్దండి ర్యాంక్ రాలేదని. పని చేసుకుంటా పోండి, పనిని ఎంజాయ్ చేయండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అతన్ని 3 months వచ్చాడు, నెక్స్ట్ వాళ్ళ డాడీ వద్దన్నాడు, ఓపెన్ చెప్తున్నాను, వాళ్ళ డాడీ చదువుకోరాని వారంటలకు వాళ్ళ డాడీ మాట విన్నాడు. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ పేరెంట్సే మీకు వాళ్ళు ఇచ్చే విషెస్, వాళ్ళు ఇచ్చే దీవెనలు ఏవైతే ఉన్నాయో మీకు భయంకరంగా పనిచేస్తాయి. ప్లాన్ యువర్ సెల్ఫ్, మోటివేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ మోటివేషన్ మన డైలాగ్. మోటివేట్ యువర్ సెల్ఫ్, మోటివేట్ టు స్టడీ, మోటివేట్ ఫర్ యువర్ సొసైటీ, మోటివేట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీకు తెలుసు కాబట్టి పెట్టుకోండి, గట్టిగా ప్లాన్ చేయండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ పాండమిక్లో మీ పేరెంట్స్కి ఫైనాన్షియల్గా మాత్రం బర్డెన్ కావద్దండి. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాం ఆల్రెడీ. ఈ కష్టాల్లో మనం మళ్ళీ ఒక కష్టం పెట్టకూడదని నేను మళ్ళీ మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నా. సో మీరు 100% మీరు పనిచేస్తే సక్సెస్ అవుతారు. నమ్మండి, కష్టపడండి, భయపడద్దండి. నాకు ఇది రాలేదు, ఇది కాలేదు, ఇది ఇంకా అయిపోలేదు,
ఇది ఇంకా పెట్టలేదు, పక్కన పెట్టండి. పాజిటివ్ థింకింగ్. నేను మాట్లాడిన ఇందాక రాడార్ అని చెప్పినా కదా, 20 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకొని పో. ఎందుకు భయపడుతున్నావు? ఎడారిలో ఉన్నానుకో, ఏమీ లేదనుకో, ఎందుకు భయపడుతున్నావు? రాదు అని ఎందుకు భయపడుతున్నావు? ఇంకా చెప్పలేదని ఎందుకు భయపడుతున్నావు? భయపడకు, జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, అంతా మంచిగా జరుగుతుంది. ప్లాన్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి. అందరికీ ఒకసారి అందరు గట్టిగా అన్నకు సార్కి థ్యాంక్స్ చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అనుకోకుండా ఇట్లా ఎంతోమంది మనకు కలుస్తూ ఉంటారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కూడా. మీరు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఫర్దర్గా మనం అప్డేట్ అవ్వడానికి, ఏదైనా రెక్టిఫై ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి తేజ. థ్యాంక్ యూ సార్.